Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. కీడు చేయి వారి కుట్ర నుండి, దుష్క్రియలు చేయి వారి అల్లరి నుండి నన్ను దాచుము. కీర్తనలు గ్రంథము 64వ అధ్యాయం 2వ వచనం. Hide me from the scheme of evil doers and the roads of evil doers. The book of Psalms chapter 64 verses 2. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోనూ ప్రభుని యేసుక్రీస్తు వారు మనతో తెలియజేస్తున్న వాగ్దానం ఏమిటి అంటే, దావీదు మహాభక్తుడు దేవునికి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. కీడు చేసే వారి నుండి, కుట్రల నుండి, దుష్క్రియలు చేయి వారి అల్లరి నుండి నన్ను దాచుము అని ఎంతగానో దేవునికి ప్రార్థిస్తున్నాడు. విశ్వాసముతోనూ పట్టుదల కలిగి దేవునికి తన విజ్ఞాపములన్నీ దేవునికి తెలియచేస్తున్నాడు. చూడండి, మనము కూడా మన జీవితాలలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఎన్నో నిందలు, అవమానాలు, శత్రువుల ద్వారా మనలను శోధించడం వంటివి జరుగుతూ ఉంటాయి. అయినను మనము దిగులు చెందక మన భారమును దేవునికి అప్పగించినట్లయితే దేవుడు ఆ భారము నుంచి మనలను విడుదల చేస్తాడు. వారందరి నుంచి మనలను భద్రంగా కాచి కాపాడుతాడు. మనకు రక్షకుడైన దేవుడే మనకు సహాయకుడు అని మనం విశ్వసించాలి. కీడు చేసే వారి నుండి, కుట్రలు చేసే వారి నుండి, దుష్క్రియలు చేసే వారందరి నుండి, అల్లరి చేసే వారందరి నుంచి దేవుడు మనలను భద్రంగా కాచి కాపాడుతాడు. ఏ అపాయము, ఏ కీడు నీకు అంటకుండా దేవుడే నీ చుట్టూ అగ్ని ప్రాకారముతో కంచెను వేస్తాడు. కనుక నీవు నేను మనమందరమును దేవుని ఎదుట సాగిలపడి దేవునికి ప్రార్థించుకుంటే దేవుడు తప్పకుండా మనకు సహాయమును దయచేస్తాడు. మనలను భద్రంగా దాచిపెడతాడు. తన కృపగల హస్తముల చోట దేవుడు ప్రతి ఒక్కరిని తన రక్షణలో మనలందరినీ భద్రంగా కాచి కాపాడును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, దయగల తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలోనూ మాతో మాట్లాడారు. అందును బట్టి నీకు వందనములు ప్రభువా. అవును ప్రభువా, కీడు చేసే వారి నుండి, కుట్రలను, దుష్క్రియలు చేయ వారందరి నుండి, అల్లరి నుండి మమ్మల్ని అందరినీ దాచి కాపాడమని, మమ్మల్ని అందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాము దేవా. సహాయము దయచేయండి ప్రభువా. దావీదు ఏ విధంగా ప్రార్థించాడో, వారి జీవితంలో మీరు ఏదైతే క్రియలను జరిగించారో మా జీవితాలలో నీ యొక్క మేలులతో మమ్మల్ని అందరినీ రక్షించి కాచి కాపాడమని, మాకు కీడును తలపెట్టే వారి నుండి భద్రంగా కాచి కాపాడమని, నీ యొక్క రక్షణ హస్తం ద్వారా మమ్మల్ని అందరినీ దాచిపెట్టమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.